A2 న్యూస్ కానీ బాగా పాపులర్ అయింది A2 న్యూస్ వెంటనే తొందరగా క్లిక్ అవుతుంది అన్నమాట. गातुं यज्ञाय गातुं यज्ञपदे देवी स्वस्तिरस्तु नवं स्वस्तिर्मानुषेभ्यः गातुपेशजं जन्नो तदेवती सञ्चतुष्पदी ओम शान्ति 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 सहस्रशीर्षापरिदशाङ्गुलं बाला त्रिपुरसुन्दरी देव्यै नमः. పాసుల గురించి చెప్పు. 1500 देव. హలో సలీం గారు అందరు చెప్పు. అన్న గురించి నాకు కొనివాను ఒకళ్ళు పడతారు. నేను పావు గంటలో బయలుదేరుతా. 6 గంటలు అక్కడే ఉంటా. పని అయిద్దా అండి? ప్రోగ్రామ్ జీవిమాలు ఓపెనింగ్. జీవిమాలు ఓపెనింగ్ అంట. మళ్ళీ ఏంటి మళ్ళీ జీవిమాలు? మాకన్నీ ఒకే రకంగా అంటే అక్కడ నుంచి ఇప్పటికే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తున్నాయి. పెట్టుకో. అది పైన మ్యాటి దానివల్ల కనబడట్లే. వీడియో క్లారిటీ ఉంటుంది. ओम मधु आकाशाय ते मंत्रशक्ति स्पशे मूसल बसे ओम मधु आकाशाय ते मंत्रशक्ति सिंधवाय भागत में संतोष से मधु नट मधुवाच संग्रह है अस्तु सूर्याय ओम नमस्ते अस्तु भगवान स्वेत्र नक्षत्र रेति ओम नमः शिवाय
కూర్చోవా కాకతీయుల కాలం నుంచి పూజలను అందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఆలయం తెలంగాణలోని ఖమ్మం జిల్లా నీలాద్రి అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఈ నీలాద్రీశ్వరుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దట్టమైన అరణ్యంలో సుందరమైన అటవీ ప్రాంతంలో కొలువైయున్న ఈ ఆలయం కాకతీయుల కాలం నుంచి నిత్యం పూజలను అందుకుంటూనే ఉంది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినట్లుంది, శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. గాలిగోపురానికి ఎదురుగా ఎత్తైన శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా వినాయకుడు, పార్వతీదేవి, జటాజూటంతో ఉన్న పరమశివుని విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. గర్భాలయంలో స్వయంభూమూర్తిగా శివయ్య లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా నీలాద్రీశ్వరుడిగా ఇక్కడ అటవీ ప్రాంతంలో కొండపై వెలిసినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో రాజ్య విస్తరణ చేస్తూ కాకతీయులు అటవీ ప్రాంతంలోకి ఈ కొండపైకి వచ్చినప్పుడు స్వయంభూగా వెలిసిన నీలాద్రీశ్వరుని ఆలయం నిర్మించారట. ఈ ఆలయానికి ఆనుకుని ఓ కోనేరు ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ కొండ పైభాగం నుంచి జలధార సంవత్సరం పొడవునా అక్కడి లోయలోకి ప్రవహిస్తూ అక్కడ ప్రతిష్ఠించిన శివుణ్ణి అభిషేకిస్తూ ఉంటుంది. ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటాయి. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో ఈ క్షేత్రంలోని కొలంలో స్నానమాచరించి స్వామివారి సన్నిధిలో ఆవు నెయ్యితో ఒత్తులు వెలిగించినచో అనంత పుణ్యం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ దగ్గరలో ఓ కొండ మీద పైనీరు బండ అని సుమారు 100 అడుగుల ఎత్తు, 400 అడుగుల పొడవుతో ఆదిశేషుని ఆకృతిలో ఉంటుంది. అక్కడ ఆదిమవాసులు గీసిన చిత్రాలు, అఘోరాలు తపస్సు చేసిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. బసవన్నపాలెం సంస్థానంలోని భవన్నపాలెంలోని జమీందారు వంశం ఈ ఆలయ బాధ్యతలు చూసుకుంటోంది. వీరి పూర్వీకుల్లో ఒకరు జమీందారైన పట్టాభి రామారావుకి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలో వెలిసినట్లు చెప్పారట. కలలో కనిపించి ఈ యొక్క స్వామివారికి పొలం తోట నేను ఉన్నాను, ఎతికి చూసి ఆ యొక్క స్వామివారిని మరలా పూజా కార్యక్రమాలు ప్రారంభించి ఈ యొక్క పునఃప్రతిష్ఠ చేశారు. దీంతో ఆయన పరమేశ్వరుడు వెలిసిన చోటు గుర్తించి గ్రామస్తుల సాయంతో ఆ ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు ఈ క్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సమేత నీలాద్రీశ్వర స్వామి వారికి అభిషేకములు, అర్చనలు మొదలైన కార్యక్రమాలు తెల్లవారుజాము నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 26వ తేదీన యథావిధి పూజలతో పాటు రాత్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, లింగోద్భవ కాలం, అభిషేకం జరగనున్నాయట. దేవాదాయ శాఖ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి ఆలయం. కాకతీయుల కాలంలో ఇది నిర్మాణం చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు ఇప్పుడు 23 నుంచి 27 వరకు జరుగుతున్నాయి. ఎల్లుండి మహాశివరాత్రిని పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా వాళ్ళందరికీ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మంచినీరు, మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ
కూడా కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసే విధంగా చేస్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసాం. వాహనాలన్నీ పార్కింగ్లో పెట్టి స్వామివారి దర్శనానికి తేలికగా వచ్చి వాళ్ళు క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు ఎంతమంది భక్తులు? సుమారు ఈ మహాశివరాత్రి ఉత్సవానికి 150,000 పైబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చలువు పందిలు వేయటం, మరి క్యూ లైన్ ద్వారా వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. దేవాదాయ శాఖ, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం, నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి ఆలయం. కాకతీయుల కాలంలో ఇది నిర్మాణం చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు ఇప్పుడు 23 నుంచి 27 వరకు జరుగుతున్నాయి. ఎల్లుండి మహాశివరాత్రిని పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా వాళ్ళందరికీ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మంచినీరు, మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసే విధంగా చేస్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసాం. వాహనాలన్నీ పార్కింగ్లో పెట్టి స్వామివారి దర్శనానికి తేలికగా వచ్చి వాళ్ళు క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. శివరాత్రి ఉత్సవానికి 150,000 పైబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చలువు పందిలు వేయటం, మరి క్యూ లైన్ ద్వారా వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. వారం మహాశివరాత్రి రోజున ఉదయాన్నే మహామృత్యుంజయ హోమము, అక్కడి నుంచి చండీ హోమము, యజ్ఞంలాగా జరిపించి వచ్చిన ప్రతి భక్తుల దగ్గర ఆ యజ్ఞానికి సంబంధించిన సమిధులన్నీ వాళ్ళ చేత్తో వాళ్ళ ద్వారా వేయించి తర్వాత 108 స్ఫటిక శివలింగాలకు రుద్రాభిషేకం చేసి ఆ స్ఫటిక శివలింగాలు ఉచితంగానే వితరణ చేస్తాము. వచ్చిన ప్రతి భక్తులకి కుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర జలంతో వాళ్ళకి అభ్యంగన స్నానం చేయించి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రక్షా తాయతులు, చంద్రకాంత మణులు ఇవన్నీ కూడా ఉచితంగానే వాళ్ళకు వితరణ చేస్తాం. తర్వాత సాయంత్రం 4 గంటలకు 2,25,000 రుద్రాక్షలు 14 అడుగులు అంటే 14 భువన మండలాలకు సంకేతం. ఈ 2,25,000 రుద్రాక్షలతో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం నిర్వహించి ఆ రుద్రాక్షలకు ప్రాణం పోసి వచ్చిన ప్రతి భక్తులకు రుద్రాక్షలు, వాటితో పాటు శంఖములు, రుద్రాక్షమాలలు, స్ఫటికమాలలు ఇవన్నీ కూడా ఉచితంగానే వితరణం చేయుచున్నాము. ఇది ఇక్కడ నీలాద్రీశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇది 2వసారి చేయడం జరుగుతున్నది. Agora,
విజయబాబు బిస్కెట్ గుడ్డబడి సూర్యాబాయ్ ఎక్కడ దగ్గర కొట్ట దగ్గర రావాలి. వాళ్ళ కుటుంబాన్ని వెంకటేశ్వరరావు గారు జాగ్రత్తలు అన్నగారు సమర్పించారు. వారి కుటుంబానికి సత్యపల్లి సాయిరామ్ గారు వారి వారి కుటుంబానికి సమర్పించారు. వారిని వారి కుటుంబానికి రమేష్ గారు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ నీలాద్రి స్వామి ఎడగల్లో కావాల్సిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఏమశ్రీ మన విడి కాదన్న అటే పండాలన్న అక్కడ అక్కడే తీసుకొని రావాలమ్మా చెప్పాను కదా కావాలి రావాలమ్మా అని కాలండి త్వరగా వెళ్ళాలి రావాలండి.
కొబ్బరికాయలు కొట్టే వారికి ముందుకెళ్ళగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద శివలింగం ఉంది. శివలింగం ఉంది ఇక్కడ కొబ్బరికాయ నిన్న లేవు కాబట్టి ఎత్తుకుని చెప్పండి చాలు సారా ఎడిపోయినాక మరి తీసుకోవాలి కదా ఇది కూడా ఇదే ఆటో ఇటు వెళ్తుంది పులిహార తొందరగా వెళ్ళాలా తెలుగు వాళ్ళ ఇక్కడే ఉన్నా జరగాలి ఎదురుకొస్తున్నారే ఒకసారి చూడండి కాళ్ళు పట్టమ్మా పట్టునా నీలాద్రీశ్వరుని స్వామివారి సన్నిధికి విచ్చేసిన భక్తులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అనాథుల వికలాంగులు అనాథ పిల్లలు ఈ యొక్క చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభు. హర హర మహాదేవ శంభో శంకర.
నీకు కాదు మళ్ళీ కృష్ణ మందిరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ దాంట్లో శివుడు ప్రతి సంవత్సరం ఒక్కో చోటికి వెళుతూ ఉంటాను నేను శివాలయానికి. మా బాబుని సత్యంబాబు ప్రతి సంవత్సరం అందరం కలిసి మేము ఫ్యామిలీతో 14 మంది కలిపి వస్తుంటాం. ఒకసారి వందనం, ఒకసారి పాలకుర్తి ఇలా వెళ్ళాం. ఈసారి నీలాద్రిని సెలెక్షన్ చేసుకున్నాం. కానీ అద్భుతంగా ఉంది గుడి, చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది జనం ఉన్నా కూడా క్యూలో చాలా జాగ్రత్తగా హాయిగా ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చాం. కాకపోతే దర్శనం దగ్గర మేము అభిషేకం చేద్దామన్న ఉద్దేశం ఉన్నాం, కానీ జనం ఎక్కువయ్యేసరికి వాళ్ళు అభిషేకాన్ని ఆఫ్ చేశారంట. అదొక అసంతృప్తిగా ఉంది. మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్లు, లడ్డు కౌంటర్లు కూడా బాగుంది. తర్వాత ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ధన్యవాదాలు.
కాబట్టి ఎవరైనా ఫ్రీగా రావచ్చని నేను కోరుకుంటూ ఓం నమ శివాయ. మేము ఇదే రావడం ఈ ఊరికి చాలా బాగుంది. మా తమ్ముడు వాళ్ళు తీసుకొని వచ్చారు. మాకు చాలా మంచిగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. అన్నీ బాగా ఎక్కువ కూడా మంచిగా పండిస్తున్నారు. చాలా బాగా అర్ధగంట సేపు నిలబడ్డాము. ఏమి ఇబ్బందికరంగా ఏం లేదు. చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? దర్శనం కూడా బాగా జరిగింది. చెప్పిద్దాం, పెట్టండి, గట్టి చెప్పండి, కొంచెం రేట్ చేయండి. వెయిటింగ్ చేయలేకపోతున్నామండి దేవుని దర్శనానికి. దేవుడి కోసం తప్పదు కదా. ఓకే, ఏనా దొంగ, ఏనా దొంగ. బాబా
నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం తరపున కూడా అలాగే పోలీస్ శాఖ వారి తరపున కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ ఇవాళ సుమారుగా 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు ఇక్కడ ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం కానీ ఎక్కడ రష్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా చూడడము అలాగే మరి పోలీసులు కూడా అందరినీ మంచిగా సహకరిస్తున్నారు. కమిటీ ఆధ్వర్యంలో మన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయి. భక్తులందరూ కూడా ఇవాళ మంచిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మహా అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కనుక అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని శివయ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నీలాద్రీశ్వర స్వామినే నమః. కర్పూర ఆనందమంగళ దివ్య సుందర నీరాజనం సందర్శయామి నమస్కరోమి రక్షాంధారయామి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరవక్రం వెంకటవక్రం త్రినేత్రం శూలం వస్త్రాగం పాశంతయండాం ప్రణయవదాహం శాంకుశం వామపాదీశం నమామి. నీలాద్రీశ్వర స్వామి దేవతాయ నమః. అరుణకిరణజాలేరంకిదాసావకాశ విధృత జపపటికా పుస్తకాభీర్యహస్త ఇతరవరకలాఢ్యాపుల్లగరుహార సంస్థ దివసగు హృది బాల. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయమే 3 గంటలకే అంతిమల్లేశ్వర స్వామి గుడి ముస్మంచి శివాలయం శివాలయం చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కళ్యాణం చూసుకొని రావాలనుకుంటున్నాను. ఈరోజు శివుడు అందరినీ ప్రార్థించింది, దేవుళ్ళని ప్రార్థించింది. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పేసి సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కానీ గుడి ప్రాంగణం కూడా చేయడం జరిగింది, వెడల్పు చేయడం జరిగింది. కొండను తవ్వి మంచి కట్టించడం చేయడం జరిగింది. రోడ్లు కూడా వేయాల్సింది, గుడి అభివృద్ధి కూడా ఇంకా కొంచెం చేయాల్సి ఉంది. ఖచ్చితంగా అది చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో అధికారం కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా. జై తెలంగాణ. ఓం నమః శివాయ.